హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసిని ఆల్‌రౌండర్. ఈరోజు మనము స్పెషల్ రెసిపీ చేసేసుకున్నాం. ఏంటంటే చక్కరాలు. అండ్ ఈ వీడియోలో చక్కరాలు, చెక్కలు చేసేసుకున్నాం. ఆల్రెడీ నేను అరిసెల వీడియో పెట్టేసాననమాట. మనకి సంక్రాంతి అనగానే పిండి వంటలు గుర్తొస్తాయి. సో, అలానే మనం ఎక్కడున్నా మనకొచ్చిన వంట అయితే మనం చేసేసుకోవచ్చు. అలానే ఫస్ట్ టైం నేను నా పెళ్ళయ్యాక చెక్కలు, చక్రాలు, అరిసెలు ట్రై చేస్తున్నాను. అరిసెలు చేసేసాను. అరిసెలైతే సూపర్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ వీడియో ఎలా ఉందో మీరు అక్కడికి వెళ్ళి చూసేయండి. ఎలా చేసుకోవాలో ఏంటో. ఇప్పుడు చక్కరాలు, చెక్కలు చేసేద్దాం. ఎలా వస్తుందో వీడియో చూద్దాము. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఐ థింక్ బాగా వస్తాయి అనుకుంటున్నాను. లెట్స్ ట్రై. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా వ్యూస్ ఇంకా పెరుగుతూ ఉంటే నేను ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో ఏ స్మాల్ హెల్ప్ ఫర్ మీ. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము శనగపిండి తీసుకుంటున్నాం కదా. మనం ఎంత శనగపిండి అయితే తీసుకుంటున్నామో జల్లెడ పట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ మేము బయట నుంచి శనగపిండి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్లోర్ ఎలా ఉంటుందో తెలుసు. ఎంత మంచిదైనా కొంచెం డస్ట్ అనేది ఎలా అయినా వస్తుంది. సో మనము ఫస్ట్ జల్లెడ పట్టుకుందాం అనమాట. నేను ఇక్కడ 2 cups ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను. సో శనగపిండిని ఫస్ట్ జల్లెడ పట్టుకుందాం. సో చూసేయండి. ఈ కప్పుతో 2 cups తీసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి సన్న చక్రాలు చేస్తున్నాను. నాకు సన్న చక్రాలు అంటే చాలా ఇష్టం. ఇలా స్వీట్ షాప్స్లో అలా సన్న పూస అమ్ముతారు కదా, అలాంటి ఇష్టము. ఫస్ట్ నేను 2 cups ఆఫ్ అది చేసి నెక్స్ట్ మళ్ళీ లావు చక్రాలకి పిండి కలుపుకుంటాను. సో ఈ సన్న చక్రాలకి మనకి లైక్ స్వీట్ షాప్స్లో లాగా రావాలి అంటే మనం 2 cupsకి 3 cups ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 3 spoons ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసేసుకుంటున్నాను. ఈ పిండి ఇండియా నుంచి తెచ్చింది. ఆల్రెడీ జల్లెడ అవి పట్టి పిండి మరక వేయించి మమ్మీ పంపించారనమాట. 3 tablespoons ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే మనము వాము ఇలా డైరెక్ట్గా వేసేసామంటే ఏంటంటే మన సన్న దానికి అడ్డుపడుతూ ఉంటుంది. వాము చక్రంలో నుంచి కిందకు దిగదు ఒత్తుకునేటప్పుడు. సో దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను. అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ పిండిలో మనం రుచికి సరిపోయినంత సాల్ట్, కొంచెం పసుపు, అండ్ కొంచెం కారం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ స్వీట్ షాప్లో టైప్గా చక్కరాలు రావాలి అంటే మనము కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకున్నాము దీంట్లో. ఈ పిండిలో కొంచెం సరిపోయిద్ది.
సో మనం ఇంకా నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే సాఫ్ట్గా మెత్తగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఎలా రావాలో పిండి నేను చూపిస్తాను, చూస్తూ ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేద్దాం. ఒకేసారి వాటర్ పోసుకొని కలుపుకోకూడదు, లూజ్ అయిపోద్ది పిండి. సో మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ పిండిని మనం ఇలా మెత్తగా ఉండేటట్లే కలుపుకోవాలి. అప్పుడే మనం చేసే చక్రాలు దాంట్లో నుంచి ఈజీగా దిగిపోతుంది అన్నమాట. సో ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని మనం చక్రాలు వేసేసుకుందాం. అండ్ ఇక్కడ నేను వచ్చేసి చక్రాల గిద్ద తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే క్లీన్ చేసి పెట్టేసేసరికి వాటర్ అంతా దానికి పట్టేసింది. సో ఫస్ట్ ఓపెన్ చేసేసుకుందాం. అండ్ ఓపెన్ చేసేసుకున్నాక ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఇచ్చారు. దాంట్లో నేను లావు చక్రాలు అండ్ సన్న చక్రాలు చేస్తున్నాను. ఫస్ట్ అయితే సన్న చక్రాలు చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లావు చక్రాలు అనమాట. ఈ చక్రాలకి అండ్ ఈ చక్రాలకి పిండి ఏంటంటే, ఫస్ట్ మనం అక్కడ వాము అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, అదే లావు చక్రాలకి ఏంటంటే వాము అనేది మిక్సీ పట్టుకునే అవసరం లేదు, చేత్తో జస్ట్ నలిపేసుకొని వేసేసుకోవటమే. సో ఫస్ట్ మనం సన్న చక్రాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ మనం చక్రాలు వేసే ముందు ఏంటంటే, ఈ చక్రాల గిద్దకి ఆయిల్ రాసుకుందాము. అప్పుడు ఏంటంటే పిండి అనేది లోపల అతుక్కోకుండా ఈజీగా మనకి దిగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆయిల్ అనేది 2-3 డ్రాప్స్ వేసుకొని మొత్తం అంటేలాగా అప్లై చేసేద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం రబ్ చేసేటప్పుడు ఆ ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. అవి మనం చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం అలా అనిపించేసరికి చెక్ చేసుకున్నాను, బట్ ఏం కాలేదు. నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం హ్యాండ్కి కూడా మనం ఆయిల్ రాసేసుకొని పిండి చక్రాల గిద్దలో వేసేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఆయిల్లో వేసేయటమే. చక్రం అనేది రౌండ్గా. ఇక్కడ ఏంటంటే ఆయిల్ హీట్కి మనకి సెగ తగులుతూ ఉండిద్ది హ్యాండ్కి. అలా సెగ తగలకుండా ఉండాలి అంటే మనకి గ్లౌజ్ ఉండిద్ది కదా, అది వేసేసుకోవటమే. ఇక్కడ ఫస్ట్ చక్రం అనేది నేను తిప్పేశాను. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండిద్ది కదా, ఆల్రెడీ టమ్మీకి తగులుతూ ఉండిద్ది హీట్, ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పేసి నేను అది ఒక్కటి వేసేసి పక్కకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వేసేసారు. ఈ అన్నకి ఇండియాలో వేయటం అలవాటంట. సో మా హస్బెండ్ నేను చక్రంలో పిండి పెట్టిస్తూ ఉంటే తన ఫ్రెండ్ వచ్చేసి చక్రం వేసేస్తూ ఉన్నాడు. సో ఇలా ఈజీగా మేమందరం కలిసి చక్రాలు అనేవి రెడీ చేసేసుకున్నాము. అంతే, ఎంతో ఈజీ అయిన చక్రాలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ చక్రాలు అయితే చాలా ఈజీ అనమాట. ఇక్కడ వీడియోలో చూస్తే 10 minutes అలా అనిపించింది. నాకు జస్ట్ పిండి కలుపుకుంటే చక్రాలు వేసుకోవడం చాలా ఈజీ. సో చక్రాలు అయితే కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ నేను ఆ వీడియోతో వచ్చేస్తాను. అండ్ ఈ సన్న చక్రాలు అయిపోయిన వెంటనే లావు చక్రాలు కూడా వేసేసుకున్నాము. ఇక్కడ లావు చక్రాలు కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట. ఇంకా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.